ఇల్లా? అయినా ఇక్కడ పెట్టడం ఏంటి? అదేంటే స్వర్ణ అలా మాట్లాడతావు? చలిమిడి అత్తారింట్లోనే కదా పెట్టేది. ఎవరికి అత్తారిల్లు? ఈవిడ అత్తే ఈ ఇంటికి నాకు సంబంధం లేదని వదిలెళ్ళిపోయింది. ఇంకా ఎవరు అత్తారిల్లు? ఏంటి నీ చలివిడి? బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకు స్వర్ణ. ఇది మా నాన్నమ్మ ఇల్లు. అత్తారింట్లో మా అమ్మ ఉండకపోవచ్చు కానీ మా కన్న తండ్రి ఇల్లు అంటే నా ఇల్లు. అంటే తనకి అత్తారిల్లు కాకుండా ఎలా ఉంటుంది? ఏంటి నీ ఇల్లా? కాదు, నా ఇల్లు అంటే వీడిదేనన్నమాట. సావిత్రి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కాదని ఎవరైనా అంటే వాళ్ళే ఇంటి వాళ్ళు కాకుండా పోతారు. నువ్వు అనగానే అయిపోతుందా? ఆయన గారిది అయిపోతుందా? వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. మళ్ళీ ఈ గడప తొక్కనని వెళ్ళారుగా. అమ్మమ్మకి కాస్త ఒంట్లో బాగోలేకపోతే ఆ వంక చెప్పి వాలారు. ఎన్ని రోజులున్నా చుట్టపు వ్యవహారమే కానీ చట్ట ప్రకారం వాళ్ళకేం హక్కుంది? కరెక్టే, నువ్వు మాట్లాడిందే కరెక్ట్. ఏంటి కరెక్ట్? హక్కుల గురించి మాట్లాడితే నీకున్న అన్ని హక్కులు వాళ్లకు ఉన్నాయి. ఇంకా వాదిస్తే హక్కులున్న వాళ్ళు వాళ్లే. నీకు నాకు ఏం లేవే. శారద పెద్దమ్మకు నాన్నేం విడాకులు ఇవ్వలేదు. మా అమ్మ పెళ్ళే చట్టసమ్మతం కాదు, అది గుర్తుంచుకో. ఇది కరెక్ట్ పాయింట్. అర్థమైందా మంగతాయారు గారు? అలాగైతే హక్కులేని చోట మనం ఉండి ధర్మపిండాలు తింటాం ఎందుకు? పోదాం పదా. నేనేమో బుజ్జుగాన్ని వీపును కట్టుకుంటాను. ఇద్దరం అడుక్కు తింటూ బతుకుదాం. అదేమిటి? అడుగు తినాల్సిన కర్మ నీకేమిటి? బుద్ధులు అలా పుడుతున్నాయి. ఓర్పు మాలింతనం అదే మిగులుస్తుంది. నీకు ఆస్తి మీద అధికారాల మీద మోజు, వాళ్ళది అభిమానం, ప్రేమ. అది అర్థం చేసుకోకుండా అభాండాలు వేస్తూ అవమానాలు చేస్తే పొట్టగత్తు లేకుండా పోతావు. వింటున్నావా అమ్మమ్మ? గ్రానీకేం చెవుడు లేదు, వింటూనే ఉంది. పదవే పద, నీ అడుక్కు తినే మోసు తీరుస్తా. పద. సాకేత్, సాకేత్. రా. రేయ్, వదలరా, వదలదని చెయ్యి. నేను చెప్తున్నాను, వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. వీళ్ళని రావద్దు అంటే మీరు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మా సావిత్రి, పదమ్మా. సీతకు చలివిడి పొడుగు కాని పద. నేను కుదరదు అంటున్నాను. నేను జరగాల్సిందే అంటున్నా. అసలు ఆడాళ్ళ విషయాలు మీకెందుకు? మీ తీర్పు ఎవరు అడిగారు? నా ఇంట్లో నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే ఎవరినో తీర్పు చెప్పమని అడగాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళు మనుషుల్ని మనుషులుగా చూడనప్పుడు, మమతాను రాగాల్ని అర్థం చేసుకోనప్పుడు బ్రతికున్న చచ్చిన వాళ్ళ కింద లెక్క. అయ్యో పాపం ఒంట్లో బాగలేదులే అని ఊరుకుంటుంటే దాష్టికాలు ఎక్కువైపోతున్నాయి. ఇంతకాలం తనది మాత్రమే మూర్ఖత్వం అనుకున్నాను. ఇప్పుడు ఇది తోడైంది. జోడుగురాల స్వారీ అయింది. గుదిబండ తగిలించకపోతే మన కంట్రోల్లో ఉండరు. తొలిచూలుకి తల్లి చలవచలిమిడి తెస్తే పెట్టొద్దు, ఇది నీ ఇల్లు కాదు అంటే చెల్లుబాటు అవుతుందా? నిలబడి చూస్తావేమిటమ్మా సావిత్రి? ఈ ఇంటి పెద్దని నేను చెబుతున్నాను. చలివిడి పెట్టి దీవిద్దు గాని పదండమ్మా లోపలికి.
ఎవరు అడ్డుపడ్డా ఇవాళ వాళ్ళ అంతు చూస్తాను. అది మొండైతే ఈ జగన్నాథం జగమొండి. పదండమ్మా. ఏంటమ్మమ్మ? అమ్మమ్మ, ఏంటి వాళ్ళు? పద లోపలికెళ్ళి చూద్దాం. పద పద. అల్లుడు గారి కాళ్ళకి దండం పెట్టమ్మా. పిన్నిగారి ఆశీర్వాదం తీసుకోమ్మా. హా. ఈ సీమంతం చూడాల్సిన అవసరం మనకుందా అమ్మమ్మ? మనం లోపలికి వెళ్దాం పద. కదిలితే కాళ్ళు విరగ్గొడతా. వదిలికి జరిగే వేడుక తన వాళ్ళుగా మనం ఉండి చూడాల్సిందే. సీత, పిన్నిగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. నాకేం దండలు దశకాలు వద్దు. పెద్దతనం కాపాడుకోమంగా. ఇచ్చే గౌరవ మర్యాదలు నిలబెట్టుకో. మన వంశాంకురానికి జన్మనివ్వబోతుంది, అది గుర్తుంచుకో. కాదు కూడదు అంటే మన బంధం కొనసాగదు మంగా. నా సంగతి నీకు తెలుసు. నేను కాదనుకుంటే ఎంత మొండివాణ్ణో, ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడిన వాడినన్న సంగతి నీకు బాగా తెలుసు. నన్ను రెచ్చగొట్టి ఈ వయసులో ఒంటరి బతుకుని తెచ్చుకోకు. అత్తయ్యగారు, అక్షింతలు తీసుకోండి. అమ్మమ్మ గారు, తాంబూలం కంచి పట్ట, బనారస, పోచంపల్ల, లేకపోతే మంగళగిరి పట్టు చీర. ముత్తైదువుకి కట్నంగా పెట్టే వాటికి వన్నే విలువ వెలకట్టకూడదు. అయినా అంత శక్తి మాకు లేదు. ఇది వెలకట్టలేని తాంబూలం. అది తెలిస్తే ఇలా ఎందుకు వాగుతుంది? సాకేత్, ఇప్పుడు దాన్నేమనుకో. అమ్మమ్మ గారు, నేనేమైనా తెలిసి తెలియక తప్పు చేసుకుంటే నన్ను క్షమించండి. నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను. నన్ను నమ్మండి. అలా నమ్మి నిన్ను నెత్తిరెక్కించుకున్నాను. నువ్వు పిండి కొట్టింది కాక ఇదిగో ఇవాళ ఆయన గారితో కూడా నాన్న మాటలు అనిపించావు. తనేమనిపించలేదు, నీ మతి తక్కువ చేష్టలే అనిపించాయి. ఆహాహా, ఏం చీర ఏం చీర! ముత్తైదువు కట్నం అంటే
మరి ఇంత ముతక చీర మోటు చీర ఇలాంటివి అమ్మమ్మ కడుతుందా? ఇలాంటివి పెట్టి అమ్మమ్మని అవమానించడమేగా. స్వర్ణ, గొడవను పెంచుకు. పరిస్థితి దాని విలువేంటో చెప్పిన తర్వాత కూడా వెక్కిరించడం గొప్ప అనుకుంటున్నావా? నీ పుట్టిళ్ళు నా పుట్టిళ్ళు ఒకటే అని మర్చిపోకు. పుట్టింటి వాళ్ళ లేనితనాన్ని వెక్కిరించినంత మాత్రాన గొప్పవాళ్లేం అయిపోరు. ఇంత అహంకారం, ఇంత పొగరుబోతనం అంత మంచిది కాదు. ఇదే స్థలం మర్చిపోయి మాట్లాడితే పొగరు అంటారు. నా ఇంట్లో నన్ను నువ్వు అనటం అహంకారం అవుతుంది. అయ్యిందిగా, అనాకాని చీర కట్నంగా పెట్టింది. పిలుచుకుపో మహాతల్లి, నీ బిడ్డని పురిటికి పిలుచుకుపో. చలివిడి పెట్టాలని తెలిసిన దానికి తొలిపురుడు పుట్టింట్లో పోయాలని తెలీదా? ఇది కూడా చెప్పించుకుంటావా? తీసుకెళ్ళావు. ఈ దరిద్రం ఇంకా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. తీసుకెళ్ళావు. తొలి చూలాల్ని అలాగే నా అనటం పిన్ని గారు. ఏమిటి, నేను ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పుతావా? మాట తీరు తప్పితే సావిత్రే కాదు, నీ మునిమనవడు కూడా మూతి మీద తన్ని అలా కాదు తాతమ్మ, ఇలా మాట్లాడాలి అని మూతి మీద వాత పెడతాడు, గుర్తుంచుకో. అయినా నీకు తెలీదా? సావిత్రి అంటూ వంకర మాటలు, వెక్కిరింపు మాటలు మాట్లాడుతున్నావు. అత్తారింట్లో సీమంతం చేశాక 7వ నెలలోనో 9వ నెలలోనో పురిటికి పుట్టింటికి తీసుకుపోతారన్న విషయం నీకు తెలీదా? నీతో పాటు నలుగురికి పురుడు పోసావు. చూడు, స్వర్ణ కానీ నువ్వు కానీ ఇంకోసారి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళమన్నారు అని అంటే ముందు నీ పెట్టేవాడ బయటకు విసిరేస్తాను, జాగ్రత్త. వింటున్నావా మొగుడా? అది నీకు నాకు ఉన్న విలువ. అది నీ విలువే, నా విలువ కాదే పెళ్ళామా. నీ సరంజామా అవతల పారేస్తా. నువ్వు వెళ్ళు, కానీ నేను రాను. అంతే, అంతా ఒక్కటైపోయారు. మూకుముడిగా దాడి చేస్తున్నారు. అయినా వీళ్లతో మాటలు పడుతూ ఇక్కడ ఉండటం అనవసరం. పదమ్మమ్మ వెళ్దాం. నువ్వు ఉండవే. పైడి పైడి. అమ్మగారు, ఏంటమ్మగారు? ఆ చీర తీసుకో. తీసుకో, నీకోసమే సావిత్రి తెచ్చింది. తీసుకో. నీకే, తీసుకెళ్ళు. నీ రేంజ్ వాళ్ళ రేంజ్ ఒక్కటే కదా. అందుకే అమ్మమ్మ చెప్తుంది కదా, తీసుకో. తీసుకో. ఈ సమర్థింపులు ఎంతకాలమో అది చూస్తాను. మనం వెళదాం పదవేశ్వర. అలాగే అమ్మమ్మ. ఏంటి తాతయ్య అంత ఆవేశం? నాన్నమ్మ మీద అలా రెచ్చిపోయారేంటి? రెచ్చగొట్టారు కాబట్టి రెచ్చిపోయాడు. ఇంతకాలం స్వర్ణ నెత్తిన దయ్యం కూర్చుందనుకుంటే పిన్ని గారు కూడా ఇలా మారిపోయారేంటి? ఇదంతా స్వర్ణ నడిపిస్తున్న వ్యవహారం అమ్మా. అమ్మమ్మ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ఆ భాగీరథి ఇది కలిసి
అమ్మమ్మ గారిని భయపెట్టారో లేక బ్లాక్మెయిల్ చేస్తున్నారో లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా చేశారేమో. దాన్ని ఒక కంట కనిపెట్టి త్వరలోనే దానికి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని చేస్తాను. ఈ ముసలాయన నోరు మరీ పెద్దదైపోయింది. అంతా కట్టకట్టుకుని మన మీద విరుచుకుపడుతున్నారు. ఏం లేదమ్మమ్మా, ఆ సీత గారిని నువ్వు సింహాసనం మీద కూర్చోపెట్టావు కదా, అంతా ఇంకా ఆవిడ గారి పెత్తనమే చలాయించాలనుకుంటుంది. అందరూ ఆవిడ సేవలు చేసి బానిసలు చేసుకోవాలని కోరిక. అందర్నీ తన వైపు తిప్పుకొని మన మీద కుసుకొలుపుతుంది. అవును, మనం ఏమైనా తప్పు చేసామా? తప్పుగా మాట్లాడామా? మర్చిపో అమ్మమ్మా. వాళ్ళ ఆటలు, ఆవిడ గారి తైతక్కలు ఇంకా ఎంతకాలమో నేను చూస్తాను. నువ్వింకా ఆ విషయం గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నువ్వు ఈ ఆలోచనలోనే ఉండి డల్ అయిపోతున్నావమ్మమ్మా. నాకైతే చిక్కిపోయినట్టు కనిపిస్తున్నావు. ఓల్డేజ్ ఛాయలు బాగా బయటపడుతున్నాయి. అవునా? నువ్వు ఇలాగే ఈ గెటప్ లోనే ఇంకా ఉంటే నిన్ను ఓల్డ్ వర్కర్ అంటారు. అర్జెంట్ గా హెయిర్ డై చేసుకో. ఏంటయ్యా? అవును, తప్పేంటి? నీకన్నా పెద్ద పెద్ద వాళ్ళే నల్లగా హెయిర్ డై వేసుకొని స్లీవ్లెస్ వేసుకుంటున్నారు తెలుసా? యంగ్ గా డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ నాకెందుకు? ఇందిరాగాంధీని మళ్ళీ ప్రియాంక గాంధీని మనం చూడలేదు? అలాగా అమ్మమ్మ, ఫ్యాషన్ గా ఉంటే తప్పే ఉంది చెప్పు. 1942లోనే డేరింగ్ భానుమతి స్లీవ్లెస్ వేసి ఓహో పావురమా అని పాట పాడింది. అప్పుడు నీకు వయసు ఎంత? అవును, నీకు బి సరోజా తెలుసా? తెలుసు. షావుకార్ జానకి తెలుసు. కృష్ణకుమారి తెలుసు. అయినా ఇప్పుడు వాడందరి సంగతి ఎందుకు? వాళ్ళంతా నీకన్నా పెద్దవాళ్లేగా. నువ్వేమన్నా వాళ్ళకంటే తక్కువ? నీ అందంతో ఒకసారి పోల్చి చూసుకో. నువ్వు మోడర్న్ గా వాళ్ళలా తయారైతే నిన్ను చూసి షాక్ అవుతారు. తాతయ్య గారు ఐస్ అయ్యి ఫ్లాట్ అయిపోతారు. నీ మొహం చూస్తే చాలు నోరెత్తలేరు. అందుకని ఏం చేయమంటావు? మోడర్న్ గా అప్డేట్ గా మారాలి. బాగుంటుందంటావా? అద్భుతంగా ఉంటావు. మాకన్నా చిన్న పిల్లలా కనిపిస్తావు. టీవీ వాళ్ళు మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని ఇంటర్వ్యూకి వస్తారు. పద పద, అర్జెంటుగా నిన్ను తీసుకెళ్లి గెటప్ మార్చేస్తాను. బాగుంటుంది అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ ముసలి దానికి ఇప్పుడు ఏమొచ్చింది? లోకులు కాకులు అయినా నిన్ను ఎవ్వరూ ఏమనుకోరు. ఎందుకంటే నువ్వు ఆదర్శ మహిళవమ్మమ్మా. పెద్ద వ్యాపారవేత్తవి, ఫార్మా చైర్మన్వి. సరే పద. అమ్మమ్మ, సీతకు పార్లర్లో అనుభవం ఉంది కదా, దాన్ని తీసుకెళ్దాం. నాన్న వస్తుందా? నువ్వు పిలిస్తే వస్తుందిలే. ఇదిగో అమ్మమ్మ, దాన్ని బయటికెళ్ళాక మనకిందాక జరిగిన అవమానం ఉంది కదా, జరిగిన దానికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలి. అయితే పద వెళదాం. ఏ సీత, బయటికెళ్ళాలి, నాతో పట్రా. అదేమిటి ఇప్పుడు దాకా తన మీద విరుచుకుపడి మళ్ళీ తన్నెందుకు రమ్మంటున్నావు? అవన్నీ మీకు అనవసరం. అయినా అనుకున్నంత మాత్రాన అది నా మనవరాలు కాకుండా పోతుందా?